మిగతా సమాజం మొత్తం మాకు మద్దతు ఉంది కాబట్టి మా వాదనలో అర్థం ఉంది, ఇప్పుడైనా మాలలు అర్థం చేసుకోవాలంటాడు. ఈ సమాజాన్ని క్రమమైన పద్ధతిలో నడిపించగలిగేంత జ్ఞానం ఉందా ఈ మందకృష్ణకి? లేదంటారా? ఎక్కడి నుంచి ఉంటుంది? ఏం చదువుకున్నాడు? చదవకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇరవై 24 గంటలు 5 పేజీలు రమ్మను మందకృష్ణ మాదిగను. సవాలా? అరే తినడానికి పెట్టుకున్నాడా అండి ఆయన ఉద్యమము? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళ ఫాదర్ ఎంప్లాయ్, వాళ్ళ టీచర్ ఎంప్లాయ్, మదర్ ఎంప్లాయ్, తన ఎంప్లాయ్, తన సిస్టర్ డాక్టరు, వాళ్ళ తమ్ముడు కూడా ఎంప్లాయ్. వీళ్ళు కష్టపడి చదువుకున్నారా, దోచుకున్నారా? అంబేద్కర్ గారు కష్టపడి సాధించినవన్నీ మాలలకు ఇచ్చి జగజీవన్ రావు గారు కష్టపడి సాధించినవన్నీ వాళ్ళని తీసుకోమనండి. ఒకవేళ నువ్వు దొడిదారుణ వస్తే డెఫినెట్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా, రాజ్యాంగ ప్రేమికులుగా నీ ప్రతి అడుగును ఈ రోజు నుండి మేము అడ్డుకుంటాం అన్న. జై భీమ్. జై భీమ్. అయితే ఆగస్టు 21న మంద ఏలియా అలియాస్ మందకృష్ణ, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను ఆధారంగా చేసుకొని మీట్ ది ప్రెస్ అనే ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక కార్యక్రమంలో ఆయన మాలలకు మనువాదులంటూ, ఇన్ని సంవత్సరాల పాటు మాలలు దోచుక తిన్నారంటూ అనేక రకాల కామెంట్లు చేయడం జరిగింది. సరే, కృష్ణ మాదిగ అయితే ఒక సరళ భాషలో దోచుక తిన్నారన్నాడు. గతంలో జరిగిన ఒక మీటింగ్లో డాక్టర్ పసునూరి రవీందర్ గారు మాలలు దొబ్బి తిన్నారన్నారు. అంటే గత 30 సంవత్సరాల నుండి కృష్ణ మాదిగ వాదన ఏమిటంటే మాలలు దోచుకున్నారు. కృష్ణ మాదిగనే కాదు, మొత్తం మాదిగ సమాజం యొక్క వాదన మాలలు దోచుకున్నారు అని వాళ్ళు అంటుంటే, వాస్తవానికి మందకృష్ణ మాదిగకు ఇతర పార్టీల మద్దతు, వామపక్ష పార్టీల మద్దతు, దీనితో పాటు ప్రజా సంఘాల మద్దతు ఇవన్నీ వస్తున్నాయంటే నిజంగా మాలలు దోచుక తిన్నారనే అర్థమా? అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అసలు దోచుకోవడం అంటే ఏంటి? ఎవరిదైనా వ్యక్తిగతమైన ఆస్తి కానీ, డబ్బు కానీ, బంగారం కానీ నీకు తెలియకుండా నీ దగ్గర నుంచి తీసుకోవడం లేదా నీ మీద దౌర్జన్యం చేసి లాక్కోవడాన్ని దోపిడీ అంటారు. కష్టపడి ఒక ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకొని, అంటే కష్టపడి చదువుకొని ఈరోజు రిజర్వేషన్స్ వచ్చిన రోజు మనం చూస్తే టోటల్ ఎస్సీ సమాజంలో ఏ కులానికి కూడా భూములు లేవు, చదువు లేదు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు. వాళ్ళు కడుపు కట్టుకొని పిల్లల్ని చదివిపిస్తే కష్టపడి వచ్చి వాటిని ఉపయోగించుకున్నారు. ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవడము తన జ్ఞానానికి సంబంధించిన విషయం తప్పితే దోచుకోవడం ఎలా అవుతుంది? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళ ఫాదర్ ఎంప్లాయ్, వాళ్ళ టీచర్ ఎంప్లాయ్, మదర్ ఎంప్లాయ్, తన ఎంప్లాయ్, తన సిస్టర్ డాక్టరు, వాళ్ళ తమ్ముడు కూడా ఎంప్లాయ్. వీళ్ళు కష్టపడి చదువుకున్నారా, దోచుకున్నారా? ఏంటి దాని అర్థం చెప్పండి? వీళ్ళు కష్టపడి చదువుకున్నారా, దోచుకున్నారా? అర్థం కృష్ణ మాదిగ చెప్పాలి, కృష్ణ మాదిగనే చెప్పాలి, మొత్తం మాదిగ సమాజం కూడా చెప్పాలి, ఎవరెవరైతే ఇప్పుడు మీరు అంటున్నారో. అలాగే ఈరోజు చూద్దాం, జ్యుడిషియరీని తీసుకోండి. 90% మంది జడ్జిలందరూ కూడా బ్రాహ్మణులు. వాళ్ళు కష్టపడి ఆ స్థాయికి వెళ్ళారా? మిగతా సమాజాన్ని దోచుకున్నారా? మన దగ్గరకు వస్తే రెడ్డి, కమ్మ, వెలమ మొదలైన కులాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో వీళ్ళే ముఖ్యమంత్రులు ఉండరు, వీళ్ళే మంత్రులు ఉండరు, వీళ్ళే మొత్తం బడ్జెట్ను, రాష్ట్రాన్ని, సమాజాన్ని చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కష్టపడి వచ్చారా, లేకపోతే మిగతా సమాజాన్ని దోచుకున్నారా? దోచుకోవడం అంటే ఏంటంటే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్స్ ఉన్నాయి విలేజ్లలో కానీ, గ్రామాలల్లో, పట్టణాలల్లో, నగరాలల్లో, ఎక్కడైనా. మాలలకు సపరేట్ స్కూల్స్, మాదిగలకు సపరేట్ స్కూల్స్ ఉన్నాయా? అందరికీ కలిపే కదా. ఒకటే స్కూల్ ఉంది, ఒకటే టీచర్ ఉంటాడు, ఒకటే లెక్చరర్ ఉంటాడు, అందరు కలిసి అదే స్కూల్లో చదువుతారు. ఎవరికి తెలివితేటలు ఉంటే, ఎవరు కష్టపడితే, జ్ఞానం అనేది కోరినా కోరకపోయినా రాదు, తిని పడుకుంటే రాదు, త్యాగాలు చేయాలి, కష్టపడాలి, ఎన్నో చేస్తే ఆ అవకాశాలను ఉపయోగించుకునే అవకాశం వస్తుంది.
ఒక వ్యక్తి కష్టపడి తన సామాజిక కోణం నుంచి ఆర్థికంగా విజ్ఞానం పరంగా కష్టపడి సాధించుకున్న దాన్ని ప్రోత్సహిస్తారు. ప్రపంచంలో ఎవరైనా కష్టపడి ఒక అవకాశాన్ని వినియోగించుకుంటే వాడిని మెచ్చుకుంటారు. దోచుకోవడం అనడం ఏంటి అసలు? 10వ తరగతి పాస్ కానీ మందకృష్ణకు ఆ విషయం అర్థం కాకపోవచ్చు. మొత్తం మేధావులు ఉన్నారు కదా, లెక్చరర్లు ఉండరు, డాక్టర్లు ఉండరు, ఇంజనీర్లు ఉండరు, లాయర్లు ఉండరు, వాళ్ళకన్నా అర్థం కావట్లేదా? దోపిడీ అంటే ఏంటి అసలు అర్థము? మందకృష్ణకు తెలీదు, ఆయన చదువుకోలేదు. మరి మిగతా వాళ్ళకి ఏమైంది? మిగతా సమాజం ఏమైంది? మీడియా ఎందుకు వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు? అసలు అర్థం లేని వాదన. దీంట్లో మిగతా వర్గాలు వచ్చేసి మేము దోచుకోలేదు అని లెక్కలు తీయడం ఏంది? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాదిగలలో ఒక తండ్రి 2 పిల్లల్ని చదివిపించాడు. ఒక అన్న కానీ తమ్ముడు కానీ కష్టపడి చదువుకున్నాడు, ఇంకొక అతను వ్యవసాయ కూలీనో ఏదో చేసుకున్నాడు. వీళ్ళిద్దరు పిల్లలు ఒకే ఉద్యోగానికి పోయారనుకోండి, నా అన్నో తమ్ముడో వీడికి రాలేదని చెప్పి వీనికి వచ్చిన చదువును దాచుకుంటాడా? కష్టపడి ఇద్దరు పోటీ పడతారా? అంటే నీ ప్రపంచంలో ఎక్కడైనా ఎవరన్నదమ్ములైనా ఒక అన్న చదువుకున్నాడు, ఒక తమ్ముడు చదువుకోలేదు, 2 పిల్లలు ఒకే ఉద్యోగానికి వెళ్ళారు. మా బాబాయ్ కూడా పిల్లలు ఇప్పటి వరకు రిజర్వేషన్లు ఉపయోగించుకోవాలనేది ఆగిపోయిన మాదిగని ఒక్కరిని చూపించండి. వీళ్ళది బుర్రలేది వాదన. అసలు దోపిడీ అంటే ఏంటో తెలియదు. కృష్ణ మాదిగను సమర్థిస్తున్న వాళ్ళందరిది కూడా మేధావులని ఎవరైతే అనుకుంటుర్రో వీళ్ళకి అసలు ఏమీ తెలియదు. సామాజిక అసమానతలు అంటే తెలియదు, ఆర్థిక అసమానతలు అంటే తెలియదు, పొలిటికల్ పవర్ అంటే తెలియదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంఆర్పిఎస్ను స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు. మందకృష్ణ మాదిగ తప్పించి ఇంకొక పేరు చెప్పండి ఒక ఎంఆర్పిఎస్లో. నీ అంత అజ్ఞాని వీళ్లకు ప్రజాస్వామ్యం గురించి, బాబాసాహెబ్ గురించి మాట్లాడే అర్హత ఉందా అసలు? ఏదైనా ప్రజాస్వామ్యంలో ఒక కమిటీ కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకొని దానిపైన మాట్లాడాలి. ఈయన ఒక్కడే ఉంటాడు, టీడీపీ దగ్గరికి పోతాడు, టీడీపీ సంఖ్యలో దూరుతాడు, కాంగ్రెస్ సంఖ్యలో దూకుతాడు, ఆఖరికి బీజేపీ సంఖ్యలను దూరుతాడు. ఎవరు మనువాది? కృష్ణ మాదిగ మనువాదా? లేకపోతే మిగతా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా కష్టపడి అవకాశాలను వినియోగించుకున్న వాళ్ళు మనువాదులా? ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే మిగతా సమాజం మొత్తం మాకు మద్దతు ఉంది కాబట్టి మా వాదనలో అర్థం ఉంది, ఇప్పుడైనా మాలలు అర్థం చేసుకోవాలంటాడు. ఓకే, విషయం ఏంటంటే మాలమాదిగలకు రేస్ ఒకేసారి మొదలైంది. అవును, సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వబడ్డాయి, అవే హాస్టళ్ళు, అవే స్కూళ్ళు. అయినా వాళ్ళ వెనుకబాటుతనానికి వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి సామాజిక కారణాలు కాకుండా మాలల కారణాలని దోషిగా నిలబెట్టడమే కాకుండా మిగతా సమాజాల వద్ద ఈ 30 సంవత్సరాల నుండి చేస్తున్నది ఏంటంటే మాలని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఈ ప్రయత్నంలో భాగంగా మీరు అంటున్నారు కృష్ణమాదిగకు చదువు లేదు. కృష్ణమాదిగకు చదువు లేదు, ఆయన మాట్లాడిందంటే అది అర్థం వేరు. రిజర్వేషన్ యొక్క భావన ఏంటి, డెఫినేషన్ ఏంటి, కాన్స్టిట్యూషన్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, పాపం ఆయన చదువుకోలేదు కావచ్చు. కానీ చదువుకున్న వాళ్ళు కూడా అదే వాదనను తిరిగి స్థాయిలో ఈయనైతే దోచుకున్నాడు అన్నాడు. ఆ డాక్టరేట్ చేసినటువంటి పసునూరు రవీంద్ర ఏమో దొబ్బిదిన్నారు అంటున్నాడు. అదే అంటున్నా, 10 మంది ఏది మాట్లాడితే అదే మాట్లాడడం, ఇది ప్రతి సమాజంలో ఉంటుంది. ఇప్పుడు ఈరోజు వర్గీకరణను సమర్థిస్తున్న పార్టీలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు కృష్ణ మాదిగ ఈ వర్గీకరణ ఉద్యమం వల్ల మాదిగలకు తీరని అన్యాయం చేశాడు. ఎట్లా అంటే మిగతా వాళ్ళతో కష్టపడి చదువుకొని జనరల్ సీట్లలో కూడా కొట్టుకోండి అని ప్రోత్సహించాల్సింది పోయి, నువ్వు చదువుకోకరా, మన వాట మనం తీసుకొస్తాం, మీరు చదువుకున్నా పర్లేదని వాళ్ళని ఇంకా వెనకబాటుకు గురి చేస్తున్నాడు. ఏంటిది? అది న్యాయం చేసినట్ట, అన్యాయం చేసినట్ట? మనము మన పిల్లల్ని కష్టపడి చదువుకో అని ప్రోత్సహిస్తామా, లేకపోతే ఏం పర్వాలేదులే మన వాట మనకుందని చెప్తామా? బుద్ధి జ్ఞానం ఉందా ఎవరికైనా మాట్లాడే వాళ్ళకు? 100% మందకృష్ణ చేసిన ఈ ఉద్యమం వల్ల మాదిగలు చాలా నష్టపోయారు. వీళ్ళు ఇంకో విషయం, బాబాసాహెబ్కు ప్రత్యామ్నాయంగా జగ్జీవన్ రామ్ను తీసుకొచ్చేసి అంబేద్కర్ గారికి సమాజాన్ని దూరం చేశారు. అంబేద్కర్ గారికి సమాజాన్ని దూరం చేయడం అంటే జ్ఞానానికి దూరం చేయడం. అవును, ప్రపంచంలో ఉన్న ఇంకోటి సరే కృష్ణమాదిగ విషయం పక్కన పెడితే ప్రొఫెసర్ కాసిం గారు ఏదో ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా ఏమన్నారు అంటున్నారంటే మాలలకు అంబేద్కర్, మాదిగలకు జగ్జీవన్ రామ్ అని.
అవును. సరే, ఈయన చదువు లేనోడు పక్కన పెడితే ఆయన ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్, మరి ఈ వాదనను ఎట్లా తీసుకున్నారు? మరో పని చేయమనండి, అంబేద్కర్ గారు కష్టపడి సాధించినవన్నీ మాలలకు ఇచ్చి జగజీవన్ రావు గారు కష్టపడి సాధించినవన్నీ వాళ్ళని తీసుకోమనండి, తెలిసి వస్తుంది. ఏం తెచ్చాడు నాకు తెలిసి జగజీవన్ రావు గారు. బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తి. సరే, అందరం పొందాము, దాంట్లో తప్పు లేదు, ఎవరైనా వాడుకోవచ్చు, తప్పు లేదు. ఏం సాధించాడు? ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు? మహది చెరువు ఉద్యమంలో పాల్గొన్నాడా? కాలారాం టెంపుల్ ఉద్యమంలో పాల్గొన్నాడా? రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొన్నాడా? లేకపోతే కమ్యూనల్ అవార్డులో పాల్గొన్నాడా? ఎక్కడ పాల్గొన్నాడు ఆయన? అసలు మాకు అసలు ప్రత్యేక సదుపాయాలే వద్దు, మాకు రామనామ స్మరణలోనే ఉన్నదని చెప్పి గాంధీ తోక పట్టుకొని తిరిగిన వ్యక్తిని తీసుకొచ్చుకొని, మరి వీళ్ళందరూ ఏం చదువుకున్నట్టు? ఒక వ్యక్తి నిజంగానే బాబాసాహెబ్కు ప్యారలల్గా కష్టపడి ఆయన ఏమన్నా తెస్తే గౌరవించండి, తప్పులేదు. వందల మంది ఉంటారు సమాజం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు. అసలు ఆయన ఏం చేశాడని ఆయనను తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఓకే, బాబాసాహెబ్ను ఒక విధంగా మహర్లకే సంబంధించిన వ్యక్తి అని బాబాసాహెబ్ మీద ద్వేషం నింపి బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని అందుకోకుండా చేసిన ద్రోహి మందకృష్ణ మాదిగ. ఆయన వల్ల సమాజానికి లాభం 1% జరిగితే నష్టం 99% జరిగింది. ఇప్పటికైనా మాదిగ మేధావులు దీన్ని గుర్తించకపోతే రేపు రాజ్యాంగాన్ని మార్చి ధర్మాన్ని స్థాపించడం అని చెప్తున్నారు ఆర్ఎస్ఎస్, బీజేపీ. ధర్మాన్ని స్థాపించడం అంటే ఏంటిది? ధర్మం అంటే మనుధర్మం. ఎవడి కులవృత్తి వాడు చేసుకోవాలి. మాదిగలు పోయి చెప్పులు కుట్టుకోవాలి, మాలలు పోయి వ్యవసాయ కూలీలు ఉండాలి. అంటే దీన్ని సమర్థిస్తున్నావా వర్గీకరణ? బీజేపీ ప్రభుత్వం ఆ స్టెప్ తీసుకున్నది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మొత్తం దాదాపు సుమారుగా 546 పేజీల పూర్తి డాక్యుమెంట్ ను మనం పరిశీలించినట్లయితే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తిరిగి ఈ నిమ్న కులాలు ఎక్కడి నుండి వచ్చారు అంటే పేడ ఎత్తినోడా నీకెందుకురా చదువులు పో పేడ ఎత్తనే సూత్రాన్ని మాత్రం చెప్తున్నాయి. కోటారి కమిషన్ ఇంప్లిమెంట్ అవ్వడానికి సుమారుగా 15 సంవత్సరాల పాటు అవకాశం ఇచ్చింది అది ఎస్టాబ్లిష్ అవ్వడానికి. సరే, అది ఎంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు జస్టిస్ చేసిందని పక్కన పెడితే కాస్త ఊపిరి పీల్చడానికి ఒకటి అవకాశం ఇచ్చింది అనుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ కావాలన్నాడు. ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి క్రమంలో దాంట్లో సింపుల్ ఒక లాజిక్ చెప్తాను మీకు. ఆ లాజిక్ ఏమిటంటే, ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సులో అంటే టెక్నికల్ కోర్సులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఐటీఐకి మూవ్ అయ్యిండ్రు, కొంతమంది పాలిటెక్నిక్ మూవ్ అండి. అంటే దాని వాళ్ళకు ఒక సపరేట్ ఎడ్యుకేషన్ ఉండే. అంటే 100 మంది సమూహంలో ఒక 10 మంది చదవడం వాళ్ళకు ఆర్థిక పరమైన భారంతో కావచ్చు, లేదా ఇతర కారణాల చేత మేము చదువుకోలేమంటే ఆ టెక్నికల్ వింగ్ లో సెటిల్ అవుతామని వాళ్ళకి ఆలోచన ఉంటుంది, వాళ్ళు అటువైపు వెళ్తారు. ఇప్పుడు ఏం చేసిందంటే వీళ్ళు తీసుకున్నటువంటి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇన్ని జనరల్ గా అందరికీ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో పెట్టిర్రు. అంటే ఈ పీడిత వర్గాల నుండి వచ్చినటువంటి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కు వెళ్లకుండా టెక్నికల్ కే ఆగిపోవాలి. ఎందుకు ఆగిపోవాలంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చదువుకొని పిహెచ్డీలు చేస్తే వాళ్ళ ధర్మాన్ని ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళు తిరిగి హయ్యర్ ఎడ్యుకేషన్ కు వెళ్లకుండా ప్రైవేట్ యూనివర్సిటీలను స్థాపించడం, ఫారిన్ యూనివర్సిటీలకు అవకాశాలు కల్పించడం ఇలాంటి ప్రాసెస్ చేస్తున్నది. ధర్మం అంటే ఆల్రెడీ వాళ్ళు చట్టబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే పార్లమెంట్లోనే ఆమోదించారు. అది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఈ సంవత్సరం నుండి అప్లై చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. వాస్తవమే, ధర్మాన్ని స్థాపించడం. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కృష్ణమాదిగా అదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆరోపణ చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ నేను హిందూ ధర్మాన్ని వీడుతున్నాను అని 10 కారణాలు చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తున్న భాగంలో కేవలం మహర్లతో మాత్రమే సభ జరిపాడు. మహర్లతో సభ జరిపి కేవలం మహర్ల క్షేమం గురించి మాత్రమే పోరాటం చేశాడు తప్ప బాబాసాహెబ్ మిగతా 59 కులాల క్షేమం కోరలేదు అనే ఒక చాలా అత్యంత భయంకరమైన బాబాసాహెబ్ మీద కౌంటర్ చేయడం జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే మందకృష్ణకు నిజంగా చదువు లేదు, ఆయనకు చదవలేదు అని అనుకుందాం మనం. ఇక్కడ ఆయనకు నడిపిస్తున్నటువంటి ఎవరైతే ఆయన ఎంబడి నడుస్తున్నటువంటి ఇంటెలెక్చువల్స్ ఉన్నారో, ప్రొఫెసర్లు పేరిట చలామణి అవుతున్నారో వాళ్ళైనా ఈయనకు చెప్పలేదా? 31 మే 1 and 2 జూన్ 1936 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముంబైలో జరిపినటువంటి పరిషత్లో మహార్ పరిషత్ జరిపారు, మాతన్ సమాజ్ పరిషత్ జరిపారు, చమార్ సమాజ్ పరిషత్ జరిపారు. ఈ 4 రోజులతో జరిగినటువంటి కాన్ఫరెన్స్ లో అంటరాని కులాలకు ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యలకు
పరిష్కార మార్గాలు చర్చించడం జరిగింది. ఇది 27 జూన్ 1936 బాబాసాహెబ్ నడిపినటువంటి జనతా అనే పత్రికలో పబ్లిష్ అయింది. బాబాసాహెబ్ రైటింగ్ అండ్ వాల్యూమ్లో ఉంది. అంటే ఇక్కడ నేను చూస్తున్నటువంటి దాంట్లో మాతవ్ సమాజ్ ఆర్గనైజ్ అయింది. బాబాసాహెబ్ దగ్గర వెళ్ళేసి నువ్వు ఇప్పుడు బౌద్ధాన్ని స్వీకరించినట్లయితే మా రిజర్వేషన్లు పోతాయి, రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, రిజర్వేషన్ పోతే ఎలా అని ప్రశ్నించి వాళ్ళు వెనక్కి తగ్గిండ్రు. చమార్ సంఘం వాళ్ళు కూడా మా రిజర్వేషన్లు పోతాయని వెనక్కి తగ్గిండ్రు. మహర్లు మాత్రం మేము బాబాసాహెబ్ ఏమిచ్చినా పర్వాలేదు, మాకు రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మాకు బాబాసాహెబ్ చెప్పిందే బాట అని వాళ్ళు బౌద్ధ ధమ్మ దీక్షకి వెళ్ళిండ్రు. ఈయన చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే మహర్ల సంక్షేమం కొరకు మాత్రమే ఆయన బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకున్నాడు. హిందూ ధర్మాన్ని వీడడానికి 10 కారణాలు చెప్పుకోవచ్చిండు. అంటే బాబాసాహెబ్ ఈ వ్యవస్థకు నమ్మించే ప్రయత్నం చేసిండని అర్థమా? 59 కులాలకు బాబాసాహెబ్ న్యాయం చేయలేదు అంటున్నాడు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేనికి మతం మారాడు, హిందూ మతం వల్ల ఎవరెవరు నష్టపోయారు అనేది తీసుకున్నప్పుడు ఒక మహర్లకో చెమర్లకో దళితులకు సంబంధించింది కాదు ఇది. హిందూ సామాజిక వ్యవస్థ వల్ల ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు అందరూ కూడా నష్టపోయారు. వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఈ మత ధర్మాలు ఏం చెప్తున్నాయి, ఎవరిని చదువుకోవద్దంటుంది, ఎవరిని ఆస్తి సంపాదించుకోవద్దంటుంది. ఈ దీంట్లో ఉన్నంత వరకు ఇవే ఆంక్షలు, ఇవే కట్టుబాట్లు ఉంటాయి. ఈ మతం మారినప్పుడు ఈ బ్రాహ్మణుల పెత్తనం నుంచి బయటపడతారు, మీ అభివృద్ధికి మీరు తోడ్పడవచ్చు అని చెప్పాడు. ఇక్కడ అంబేద్కర్ గారు ఓన్లీ మహర్లకు చెప్పాడని మందకృష్ణ అన్నాడంటే అది ఆయన జ్ఞానం ఎక్కడుందనడానికి నిదర్శనం. ఇప్పుడు ఇన్ని ఉద్యమాలు చేశారు కదా, రౌండ్ టేబుల్ సమావేశాలలో కొట్లాడారు, స్వేచ్ఛ ఇచ్చిర్రు, సమానత్వం ఇచ్చిర్రు, సమన్యాయం ఇచ్చిర్రు, ప్రత్యేక సదుపాయాలు ఇచ్చిర్రు, అన్ని రకాల హక్కులు ఇచ్చిర్రు. ఇవేమన్నా మహర్లకు ఇచ్చారా, మాలలకు ఇచ్చారా, మొత్తం దేశ ప్రజలకు ఇచ్చారా? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఇదే ప్రెస్ మీట్లో నేను ఒక విషయాన్ని గుర్తించాను. అంబేద్కర్ గారు మహర్లకు మాత్రమే మతం మారమని చెప్పారు, కానీ మందకృష్ణనైన నేను వర్గీకరణతో పాటు విలేకరుల విషయాలు కొట్లాడుతున్నాను, వికలాంగుల విషయాలు కొట్లాడుతున్నాను, మహిళల విషయాలు కొట్లాడుతున్నాను, అందరి కోసం కొట్లాడుతున్నాడు అంటే అందరి కోసం కాదు. ఇంకో విషయం, కంచాయిలయ్య వైశ్యుల మీద కామెంట్ చేసే వైశ్యులకు మద్దతుగా కంచాయిలకు వ్యతిరేకంగా నిలబడ్డాడంట ఈయన. అంటే హిందూ మతం వైశ్యులు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించకూడదా? బ్రాహ్మణులు చేస్తున్న దాన్ని ప్రశ్నించకూడదా? అగ్రకులాలు చేస్తున్న దాన్ని ప్రశ్నించకూడదా? అంటే కంచయ్య గారు లాంటి వాళ్ళు నీలాగొచ్చి ఆర్ఎస్ఎస్ బీజేపీల సంఖలో దూరాలా? ప్రశ్నించాలా, సంఖలో దూరాలా? ఆయనను సమర్థించేవాడికి కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా. ఆ సమాజంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకేమైంది? ఈరోజు ఆ కమ్యూనిటీ నుంచి హిందుత్వాన్ని ప్రశ్నిస్తున్న లేరా? అంటే వాళ్ళందరూ దొంగలా? ఇప్పుడు తప్ప వాళ్ళని ప్రశ్నించలేని నీలాంటి వీళ్ళని ఏమనాలే, చెంచాలను వీళ్ళని ప్రశ్నించాలి మనం. అసలు ఎవడైతే హక్కులు అవకాశాలను నిర్వీర్యం చేస్తున్నారో ఇంత రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయట్లేదు, కాంట్రాక్ట్ బేసిస్లలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరి దీనివల్ల ఈ కమ్యూనిటీకి నష్టం జరగట్లేదా? ఒక్కడు కూడా ఎందుకు అడగట్లేదు? అంటే జనరల్గా ఏ సమాజమైనా సమాజ పరిణామ క్రమం ఏముంటుందంటే ఒక సమాజంలో ఇంటలెక్చువల్స్ను మిగతా వాళ్ళు అనుసరిస్తారు. కానీ ఇక్కడ 10వ తరగతి ఫెయిల్ అయిన ఈ ఇంటలెక్చువల్ సమాజం అనుసరిస్తుంది. వీళ్ళకి ఏమైనా కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? దీనివల్ల వీళ్ళు చాలా నష్టపోబోతున్నారు. ఏదో ఆటలాట అనుకుంటున్నారు వీళ్ళు. ఈ సమాజాన్ని ఒక క్రమమైన పద్ధతిలో నడిపించగలిగేంత జ్ఞానం ఉందా ఈ మందకృష్ణకి? లేదంటారా? ఎక్కడి నుంచి ఉంటుంది? ఏం చదువుకున్నాడు? చదవకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణమాదిగ బలమైన ఆరోపణ ఏమిటంటే మాలల్లో అంబేద్కర్ వాదులు లేరు. ఓకే, మాలల్లో అంబేద్కర్ వాదులు లేరు, చదువుకున్న వాళ్ళందరూ మనువాదులే. ఓకే, లబ్ధిదారులందరూ మనువాదులే. ఓకే, నేను మొత్తం సమాజాన్ని అనట్లేదు, కానీ చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు మాలలు మనువాదులు అంటున్నారు. అవును. మరి ఇప్పుడు మనువాదులు అంటే ఏంటి, అంబేద్కర్ వాదులు అంటే ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. అసలు అంబేద్కరిజం అంటే ఏంటనేది కృష్ణమాదిగకు తెలుసా? తెలదంటారా? ఎట్లా ఏం చదువుకున్నాడని తెలుసు? పిహెచ్డి స్థాయి వ్యక్తి అంబేద్కర్ గారిని 4 సార్లు చదివితేనే అర్థం కాదు. మందకృష్ణ మాదిగకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మొత్తం 22 వాల్యూమ్లలో ఎనీ 5 పేజీలు తీసుకోమను, నేను ఓపెన్ చేసి ఇస్తా, చదవమను.
ఒక 24 hours టైం ఇద్దాం. చూసి చదవలేడు, 20 చదివి దాని అర్థం చెప్పమనండి. చదవలేరు. 24 గంటలు 5 పేజీలు రమ్మను మందకృష్ణ మాదిగను. సవాలా? అరే తినడానికి పెట్టుకున్నాడా అండి ఆయన ఉద్యమము. మాదిగలను దోచుకొని 100 తాకట్టు పెట్టి 100 దోచుకున్నాడు. ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అంబేద్కర్ అని నోటుకొచ్చినట్టు మాట్లాడతాం. సిగ్గుందా మందకృష్ణ మాదిగ నీకు అసలు? బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే చెత్త కుప్పల వర్గీకరణ అంటే వాళ్ళ వాట అడగాలి వీళ్ళు. వేల సంవత్సరాల నుంచి వీళ్ళ బతుకులు ఎక్కడున్నాయి? మన బతుకులు ఊరు బయట కుక్కల కంటే హీనంగా, పందుల కంటే హీనంగా ఉన్నాయి. అలాంటి మనల్ని ఈరోజు ప్రపంచం మొత్తం వెళ్ళేలాగా చేశారు. ఆయనను పట్టుకొని ఆయనను వ్యతిరేకిస్తూ, ఆయనను విమర్శిస్తూ మోడీ లాంటి ఒక మనువాదిని తీసుకొచ్చేసి ఈయన మనువాది కాదు మానవతావాది అని చెప్తావా? అసలు చెప్పడానికి నీకు బుద్ధి ఉండాలి, వినడానికి నిన్ను సమర్థిస్తున్న వాళ్ళకు ఉండాలి. అంబేద్కరిజం అంటే సామాజిక ఆర్థిక అసమానతల నుంచి బయటపడేయడం ఈ సమాజాన్ని, అంతేగాని ఉన్న వాటిని పంచుకోవడం కాదు, జాతిని తాకట్టు పెట్టి 100 కోట్లు సంపాదించుకోవడం కాదు. ఇప్పుడు మీ భాషలోనే సామాజిక ఆర్థిక సమానత్వం స్థాపించడం అంటే ఆయన ఆర్థికంగా వెనుకబడ్డాడు కాబట్టి ఆర్థిక సమానత్వం కొరకు అంటున్నాడు. ఎవరి వాట వాళ్ళకు దక్కాల. అదే అంటున్నా. జనం 10% ఉంటే 10 దక్కాల, నాకు 11. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా. ఈ దేశ సంపదలు, భూములు ఉన్నాయి, గనులు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, 100 రకాల వ్యాపార సంస్థలు ఉన్నాయి. అంటే వీటిలలో మాకు వాటా లేదు, మేము అన్టచబుల్స్ మీ, అసలు దీంట్లో మాకు ఏ అర్హత లేదు, మాకు ఓన్లీ కేవలం రిజర్వేషన్లలో మాత్రం మాకు హక్కు ఉంది కాబట్టి ఇది పంచమంటుండా? బుద్ధి జ్ఞానం ఏమని ఉండాలి? అడగడానికి ఆయన కన్ను ఉండాలి, వినడానికి మాట్లాడుకోవడానికి మన కన్ను ఉండాలి. ఒక అవకాశాన్ని కల్పించిండు. ఈ అవకాశాలను మెరుగుపరుచుకోవాలి. ప్రతి రంగంలో మా వాటా, మాకు ప్రాతినిధ్యం కావాలి, మాకు ఒక అవకాశం కావాలని అడగాలి. అసలు తినడం ఏందండి? తినము ఇదేమన్నా భువన? అవకాశాలండి. ఏ రోజైనా నువ్వు ఈ దేశ సంపదలలో ప్రాతినిధ్యం గురించి మాట్లాడినవా? ఎవడైతే మనకి ఈ దేశ సంపదలలో ప్రాతినిధ్యం లభించకుండా చేస్తుండో వాళ్ళ సంకల దూర్తు సిగ్గు లేకుండా నీ ఒక్క కుటుంబం కోసం మొత్తం మాదిగ జాతిని తాకట్టు పెడుతున్నాడు. మాదిగలు ఏదో ఒక రోజు ఇది తెలుసుకున్న రోజు మందకృష్ణ పరిస్థితి ఏందో చూద్దాం. అసలు మనం ఈ విషయాలన్నీ మాట్లాడక ఏందో ఎంతసేపు పనికిరాని విషయాలు మాట్లాడుతున్నాం. అసలు దళితులకు వేరే రంగాలలో ప్రాతినిధ్యం అవసరం లేదనా? అంటే ఒక్క రిజర్వేషన్లలోనేనా మనం? అది ఏ రిజర్వేషన్లో మీకు ఒక విషయం గుర్తు చేస్తా. భారతదేశంలో 100 ఉద్యోగాలు ఉన్నాయనుకుంటే అవును, దాంట్లో 92 ఉద్యోగాలు అనార్గనైజ్డ్ కేటగిరీకి సంబంధించినవి. అవును. అంటే కుల వృత్తులు కావచ్చు, మిగతా చిన్న చిన్న పనులు, బిజినెస్లు, కిరాణా షాపులు, మంగళ షాపులు, ఇవన్నీ 92% వస్తాయి. 8% ఉద్యోగాలు ఉంటే దాంట్లో 5% ప్రైవేట్ రంగానికి చెందినవి. మిగిలిందంతా 3%. ఈ 3% ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే ఈ 3%లో 2% ఇక్కడ ప్రమోషన్ బేస్డ్ రిజర్వేషన్ కింద వెళ్తుంది. ప్రమోషన్ బేస్డ్ అంటే ఒక ఐఏఎస్ అయిండు, ఐఏఎస్ అయిన తర్వాత ఆయన క్యాబినెట్ సెక్రటరీగా అట్లా రావాలంటే అట్లా ప్రమోషన్ బేస్డ్ వెళ్తాడు. మిగిలిందంతా 1%. ఆ 1% లో 50% జనరల్ కేటగిరీ కొట్టుకుంటుంది. అంటే 0.5% జనరల్ కేటగిరీ కొట్టుకుంటుంది. 0.5% లో ఎవరున్నారు? ఎస్సీ, ఎస్టీ, బీసీలో రిజర్వేషన్ ఉంది. ఈ 0.5% లో 1950 నుండి ఈ రోజు వరకు ఈ దేశంలో అమల్లోకి వచ్చింది కేవలం 0.2% రిజర్వేషన్లు మాత్రమే. రావాల్సిన వాటలో కూడా 0.3% రాలేదు. ఇక దాంట్లో ఆ 0.2% లో ఎస్సీల వాటా అంటే బీసీలది 27%, ఎస్టీలది 7.5% వదిలి 15% ఉన్నటువంటి వాటాలో ఆయన ఇంకా వాటా కావాలంటున్నాడు. అంటే ఇదంతా పట్టి చూస్తే తను మాదిగలను ఎడ్యుకేట్ చేస్తుండా, మోసం చేస్తుండా? ఒక భాషలో చెప్తే మోసమే చేస్తున్నాడు, పక్కా మోసం చేస్తుండు. తన వ్యక్తిగత ప్రయోజనాలకి కోసం మొత్తం ఆ జాతిని అమాయకుల్ని చేసేస్తున్నారు. ఇప్పటికైనా మాదిగ సోదరులు కళ్ళు తెరవాలి. అందరూ కలిసి ఈ దేశ సంపదలల్లో ప్రాతినిధ్యం గురించి, అవకాశాల గురించి కొట్లాడాల్సింది పోయి ఈ 30 సంవత్సరాల మాలలు మనువాదులే కాకుండా వర్గీకరణకు వ్యతిరేకించిన మాయావతి మనువాదే. ఓకే, చిరాగ్ పాస్వాన్, రామ్ విలాస్ పాస్వాన్, ఈ పాస్వాన్లు మనువాదులే. ఆర్పిఐలో చేసిన అటువలేస్ వీళ్ళందరూ మనువాదులే. అవును. అంటే
వర్గీకరణకు మద్దతు ఇయ్యనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ మనువాదులైనరు. అసలు నేను ప్రశ్నలు ఏం పడ్డా అంటే మనువాదానికి కొత్త డెఫినేషన్ ఏమన్నా మందేయలేగనుకున్నాడా అని ఒక ఆలోచనలో పడ్డా. అసలు మనువాదం అంటే ఏంటి? అదే చెప్తున్నాను, మనువాదం అంటే ఎవరి కుల వృత్తులు వాళ్ళు చేయాలని చెప్పేదే మనువాదం. కానీ ఈరోజు మనము మాయావతి గారు, కాంశీరామ్ గారు ఎంతో కష్టపడి ఈ సమాజాన్ని అంతా ఒక దగ్గరికి తెచ్చి అధికారంలోకి తీసుకొచ్చి చాలామందికి ప్రయోజనాలను కలిగించింది. ఈయనేమో ఉన్నదాన్ని పంచుకోవడానికి ఉన్నది పంచుకోవడం అర్థం కాలే. అసలు నాకు మందకృష్ణ భాషలో నేను చూసినట్లయితే వాళ్ళు స్వతంత్రంగా అన్ని కులాలను ఆర్గనైజ్ చేసి చైతన్యం చేసి అధికారం వైపు నడిపిస్తే వాళ్ళు మనువాదులు. వాళ్ళు మనువాదులు. ఈయన ఒకసారి వెంకయ్యనాయుడు కాళ్ళ మీద పడతాడు, చంద్రబాబు నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర పడతారు, చంద్రబాబు సంకలు ఉంటాడు, ఈయన అంబేద్కర్ వాది. అంటే ఏమైపోయిందంటే ఈ 30 సంవత్సరాల నుంచి తను ఏది మాట్లాడినా ఎవరు కౌంటర్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ లేరు. ఇప్పుడు కౌంటర్ ఇచ్చే వాళ్ళ మాట కాదు. అవును, మాదిగ సమాజంలో అంత ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. నేను నిజంగా గ్రౌండ్ ఉన్న వ్యక్తిని మొత్తం మాదిగలను దోషిగానే చిత్రీకరించట్లేదు. పాపం వాళ్ళ అమాయకులు, కాయ కష్టం చేసి బ్రతికే జీవులు. వాళ్ళు ఈ రోజు కూడా గ్రామాల్లో మాల మాదిగలు కలిసి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలు ఈయన పెట్టిన చిచ్చు మూలంగా విభేదాలు కూడా వచ్చిన ఈ 30 సంవత్సరాలలో విభేదాలు వచ్చాయి. ఇంటెలెక్చువల్ గ్రూప్ వీళ్ళు ఇంత దారుణమైన మాటలు, బాబా సాహెబ్ మీద ఆరోపణ, ఈ ప్రపంచ దేశమే బాబా సాహెబ్ ను కీర్తిస్తుంటే ఈ ప్రపంచంలోనే ఎవరికి లేనంత జ్ఞానం ఉందని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైన యూనివర్సిటీలు ప్రకటిస్తూ ఉంటే ఆ బాబాసాహెబ్ మీద ఆరోపణ చేస్తున్నప్పుడు కనీసం ఒక నైతిక బాధ్యతగా బాబాసాహెబ్ బెనిఫిషరీగా బాబాసాహెబ్ భిక్షతో ఉద్యోగాలు చేస్తున్నటువంటి మాదిగ సమాజము ఇంటెలెక్చువల్స్ ఆయన మాటలు ఎందుకు ఖండించలేదంటారు? ఎలా ఉంటుందంటే ఒక సమాజంలో ఎక్కువ మంది ఏదైతే మాట్లాడతారో దానికి వ్యతిరేకంగా ఒక విషయాన్ని మాట్లాడాలంటే మాట్లాడలేని పరిస్థితులు కల్పించారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏదన్నా విషయాన్ని తీసుకుంటే దాన్ని ఖండించలేని పరిస్థితి ఏ విధంగానైతే ఉన్నదో సమాజంలో, వర్గీకరణను కూడా వ్యతిరేకించలేని మాదిగలు బలహీనులుగా తయారు చేశాడు. వాళ్ళు ఇంటెలెక్చువల్స్ ఉండనివ్వండి, ఏదన్నా ఉండనివ్వండి, వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడితే కుదరదు. మనం రాము బీరెల్లిని ఇంకొక తమ్ముడిని కూడా, డాక్టర్ తను పేరు గుర్తులేదు, వాళ్ళిద్దరూ వర్గీకరణ విషయంలో, రాజ్యాధికారం విషయంలో వర్గీకరణ మందకృష్ణను మాట్లాడితే పోయి దాడి చేశాడు వాళ్ళిద్దరి మీద ఈ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు. అంటే ఎవరు మాట్లాడకూడదా? తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కూడా లేదా? ఆర్ఎస్ఎస్కి ఆ ఎంఆర్పిఎస్కి ఏం వ్యత్యాసం ఉంది చెప్పండి? ఎలాంటి వ్యత్యాసం లేదు. వాళ్ళ గైడెన్స్లోనే ఈయన పనిచేస్తున్నాడు. ఇది కనుక పోతే మాదిగలకు నేను ఒక్కటే మాట చెప్తున్నాను, మిమ్మల్ని ఆర్ఎస్ఎస్కు తాకట్టు పెట్టేస్తాడు. మీకున్న హక్కులు అవకాశాలన్నీ పోతాయి. ఇప్పటికైనా మీరు మేలుకోకపోతే మీ సమాజం దారుణంగా నష్టపోబోతుంది. మీతో పాటు మిగతా దళిత సమాజం కూడా నష్టపోబోతుంది. ఇంకోటి, ఆ మీటింగ్లోనే ప్రెస్ కాన్ఫరెన్స్లో కంటిన్యూ చేస్తూ పత్రికలన్నీ పేపర్లన్నీ కటింగ్స్ పెట్టుకొని మాదిగలు ఇట్లా హైదరాబాద్ను నిర్బంధించిండ్రు, అసెంబ్లీని చుట్టుముట్టిండ్రు, పెద్ద డేట్స్తో ఈవెంట్స్తో సహా చెప్తా ఉంటే నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, కేసీఆర్ లోపల జైలు లోపల పడేస్తే మరి ఏ హైదరాబాద్ను దిగ్బంధం చేయలేదు మాదిగలు? ఇవన్నీ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చొని ఉత్త గ్యాస్ మాటలు మాట్లాడడం తప్ప, ఒకవేళ నిజంగానే మాదిగలకు ఈయన న్యాయం చేసినోడైతే మాదిగలు దిగ్బంధం చేస్తారు, హైదరాబాద్ను దిగ్బంధం చేస్తారు అనుకుంటే కృష్ణ మాదిగను నిర్దాక్షిణ్యంగా కేసీఆర్ లోపల జైలు లోపల దోస్తే మరి హైదరాబాద్ ఏం దిగ్బంధం కాలేదే? అదే చెప్తున్నాను. ఈయన చెప్పే మాటలు ఎట్లున్నాయంటే న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా చూపించారు. న్యాయం పక్కన పెట్టండి, దుర్మార్గాన్ని న్యాయంగా వర్గీకరణ అనేది రిజర్వేషన్ యొక్క భావనకు వ్యతిరేకమైనది. వర్గీకరణ అనేది ఆర్థిక పరమైన అంశము. వెనుకబాటుతనము అంటే ఏ బేసిస్ మీద? ఆర్థికంగా వెనుకబాటుతనము. వర్గీకరణ
అనేది కంప్లీట్లీ ఆర్థిక పరమైన అంశము. ఇక్కడ చూసినట్లయితే రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సామాజిక వెనుకబాటుతనము. 340 ఆర్టికల్ బీసీలకు తీసుకున్నట్లయితే సామాజిక వెనుకబాటుతనం, దాంతో పాటు విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనం అంటుంటే 341 డెఫినేషన్ లో చాలా అంటరానితనం మూలంగా సమాజంలో వీళ్ళు వివక్షతో గురైండ్రు కాబట్టి వాళ్లకు రిజర్వేషన్ ఇస్తే 342లో ఎస్టీలకు వచ్చిన రిజర్వేషన్ పూర్తిగా గ్రామాలకు అవతల అడవుల్లో ఉండి వీళ్ళు సమాజానికి వెలివేయబడ్డరు కాబట్టి వాళ్ళ సంక్షేమం కొరకు, వాళ్ళ సమానత్వం కొరకు రిజర్వేషన్ బాగా నచ్చింది. రిజర్వేషన్ అనేది ఉద్యోగం చేసి బ్రతకడానికి రాలేదు. రిజర్వేషన్ అనేది సమాజంలో సమానత్వం స్థాపించడానికి వచ్చింది. కానీ నేడు ఆ రిజర్వేషన్ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగులు అంటే ఈవెన్ దో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సైతం ఆయా డిపార్ట్మెంట్ లో కుల వివక్షతకు లోనవుతున్నారు. దీని మీద ఎవరు మాట్లాడరు. అవును, అంటే రిజర్వేషన్ యొక్క భావనకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి, అంటే రాజ్యాంగం యొక్క స్వరూపానికి వ్యతిరేకమైన అంశాన్ని ఈయన ఎంత మంచిగా పులిమిండంటే మొత్తం ప్రజా సంఘాల మద్దతు ఉంది, మొత్తం పార్టీల మద్దతు ఉంది. ఈయన కొడుకు ఈ దేశంలో రాజ్యాంగం చదివి మాట్లాడిండు. కమ్యూనిస్టులు మద్దతు ఉన్నదంటే కమ్యూనిస్టులు ఎప్పుడు రాజ్యాంగం యొక్క స్ట్రక్చర్ లోబడి మాట్లాడిండ్రు. ప్రజా సంఘాల మద్దతులు ఉన్నాయంటే ఏ పార్టీ రాజ్యాంగానికి లోబడి పనిచేసింది? వర్గీకరణ అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇట్ మీన్స్ రాజ్యాంగానికి వ్యతిరేకం అంటే అది దేశద్రోహం కింద రావాలా. అటువంటి దేశద్రోహమైనటువంటి అంశాన్ని మిగతా సమాజం మద్దతు ఉన్నది, మానవులకు దోషిగా నిలబెడుతూ ఆయన మాట్లాడడం నిజంగా ఆలోచించే విషయము. ఇంకోటి, ఆయన అక్కడ చేస్తున్నటువంటి ఆరోపణలో మరో ఆరోపణ ఏమిటంటే నరేంద్ర మోడీ గారు ముస్లింలందరికీ వ్యతిరేకి అయితే ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళలకు ఓదార్పు కలిగించి న్యాయం చేసింది ఎవరంట? అవును, దీనేం చూడాలా? యా కరెక్టే. ఇప్పుడు ముస్లిం మహిళలకు కొంత న్యాయం చేసిండని మందకృష్ణ మాదిగా చెప్తున్నాడు. మరి హిందువులలో ఈ అసమానతలు లేవా? నిర్బంధాలు లేవా? నిర్బంధ వైధవ్యాలు లేవా? సతీ సహగమనాలు లేవా? బాల్య వివాహాలు లేవా? కులాంతర వివాహం చేసుకుంటే ఇప్పటికీ హత్యలు చేస్తున్నారు కదా. ఇవన్నీ కూడా మా సామాజిక రుగ్మతలు కావా? మరి వీటి మీద ఎందుకు మాట్లాడట్లేదు మోడీ గారు? ముందు నీ ఇంటిని కదా చక్కబెట్టుకోవాల్సింది. హిందువులలో సంస్కరణలు ఏం చేశాడు చెప్పండి? ఆర్ఎస్ఎస్ బీజేపీలో ప్రతి 7 నిమిషాలకు ఈ దేశంలో ఒక అట్రాసిటీ జరుగుతూనే మౌనంగా ఉంటాడు. ఇక్కడ సంస్కరణలు అక్కర్లేదు, అక్కడ చేస్తాడు సంస్కరణ. మందకృష్ణ గారికి ఏమో దేశ సంపదలలో ఎలాంటి హక్కులు అవకాశాలు అక్కర్లేదు. ఈయనకు మాత్రం హిందూ మతంలో సంస్కరణలు అక్కర్లేదు. ఈయన పోయి ముస్లింలను సంస్కరిస్తాడు. ఈయనను మాత్రం దళితులను ఓన్లీ రిజర్వేషన్ల వరకే పరిమితం చేస్తుండు. ఇది దళితులను రిజర్వేషన్ల వరకే పరిమితం చేసే ఒక ద్రోహపూరితమైన కుట్ర ఇది. దీన్ని దళిత సమాజం అంతా గుర్తించాలి. సరే, అదే ఆ అంశం అట్లా ఉంటే మరో అంశంలో ఏమంటాడు, రిజర్వేషన్ ఫలాలు ఏ రాష్ట్రంలో ఏ కులాలు కొల్లగొట్టాయో ఆ కులం వాళ్ళు మాత్రమే కొంతవరకు రాజకీయ శక్తిగా ఎదిగారు. మహారాష్ట్రలో మహర్లు ఏకగ్రీవంగా రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు. మహర్ల ప్రతినిధి అయిన, ఇక్కడ గుర్తించండి, మహర్ల ప్రతినిధి అయిన అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన మాట ఎంత వాస్తవమో ఆర్పిఐ పార్టీ స్థాపించింది అంతే వాస్తవం. ఆ ఆర్పిఐ పార్టీ నుంచి వచ్చిన అతోలే వర్గీకరణను వ్యతిరేకిస్తుంది అంతే వాస్తవం అంట. ఓకే, ఇప్పుడు ఒక మంచి విషయం తీసుకొచ్చారు. ఎవరైతే రిజర్వేషన్ల ఫలాలను పొందినరో వాళ్ళు రాజకీయంగా ఎదిగిండి అంటుంది కదా. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న పార్టీలు ఏంటిది? ఎంఎస్ఎఫ్ మందకృష్ణదో పార్టీ, బిఎస్పి ఇదొక పార్టీ, ఇప్పుడు కొత్తగా వచ్చింది విశారదన్ గారు ఇదొక పార్టీ, ఇంకో తమిళనాడు నుంచి ఇంకో పార్టీ వచ్చింది చూడండి, విసికే పార్టీ. ఈ పార్టీల అధ్యక్షులందరూ ఎవరండి? ఈ వర్గాలకు చెందిన వాళ్ళు కదా. అంటే వీళ్ళు డెవలప్ అయ్యి వీళ్ళు పార్టీలకు అధ్యక్షులు అయ్యారా? వీళ్ళు ఎంత నియంతలంటే, అప్రజాస్వామికవాదులంటే, ఒక ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీ అని చెప్తారు. ఆ పార్టీ కమిటీలో మాదిగలు కాకుండా ఏ ఎస్టీని రానివ్వడు, ఏ ఎస్టీని రానివ్వకు, ఏ బీసీకి ప్రాతినిధ్యం రానివ్వడు. ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతాను, బీఎస్పీ అధ్యక్షుడు కాకుండా ఇంకో పేరు చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఈయన కావచ్చు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. మాలడా మాదిగా పక్క పెడదాం. మాయావతి గారు, ఆమె తప్పించి ఇంకో పేరు చెప్పండి. విశారదన్ మహారాజు చాలా పెద్ద పెద్ద విషయాలు రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని వెళ్తాడు.
విశారదన్ మహారాజు కాకుండా ఆ పార్టీలో ఇంకొక వ్యక్తి పేరు చెప్పండి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీల ప్రతినిధుల పేరు చెప్పి మీరు మొత్తం సమాజాన్ని అమ్ముక తింటున్నారు. వర్గీకరణ పేరు చెప్పేమో మందకృష్ణ జాతిని తాకట్టు పెడతాడు, పార్టీ పేరు చెప్పేమో ఎస్సీ ఎస్టీ బీసీలను తాకట్టు పెడతారు. అసలు వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే తెలియదు, ధర్మం అంటే తెలియదు, న్యాయం అంటే తెలియదు, స్వేచ్ఛ అంటే తెలియదు, సమానత్వం అంటే తెలియదు. రా మందకృష్ణ, ఇద్దరం కలిసి మీ చర్చకు రమ్మన్నావు కదా, రా వీటన్నిటి మీద మాట్లాడదాం. నువ్వు ఈ సమాజానికి ఎంత ద్రోహం చేస్తున్నావో నిరూపించకపోతే అడుగు. వర్గీకరణ ఫలాలు అంటుండు. వర్గీకరణ పేరుతో వచ్చిన 100 కోట్ల రూపాయలు ఒక్క మందకృష్ణ అకౌంట్లోకి వెళ్ళాయి. ఇంకా ఏ సోదరుడికైనా వెళ్ళాయా? వర్గీకరణను సమర్థించిన కృపాకర్ మాదిగ ఎక్కడ పోయాడు? జలకర శ్రీనివాస్ ఎక్కడ పోయాడు? ఈ మాదిగ మేధావులందరూ ఎక్కడ పోయారు? ఒక్కరన్నా ఉన్నారా ఎంఆర్పిఎస్లో కమిటీలో? అసలు ఈయనకు మాట్లాడే అర్హతే లేదు. ఏమైపోయిందంటే వర్గీకరణను బూచిగబెట్టి వర్గీకరణ ఫలాలు ఈ 30 సంవత్సరాలుగా తిన్నది ఒక్క మందకృష్ణ మాదిగే కాదని ఏ మాదిగ మేధావినైనా చెప్పబనండి. ఇప్పటికైనా మీరు చేస్తున్న అప్రజాస్వామికమైన విధానాల నుంచి, జ్ఞానం నుంచి నేర్చుకొని వాటిని బంద్ పెట్టి కరెక్ట్గా మీరు కావాలనుకుంటే ఇప్పటివరకు మాదిగలు ఎవరైతే ఉన్నారో కోర్టు చెప్పినట్టు క్రీమ్ లేయర్ ప్రకారం వాళ్ళందరినీ పక్క పెట్టి కొత్త వాళ్ళకు పేదలకు ఇవ్వండి. ఎవరు వద్దనట్లేదు, అది జరగాలి. అంతేగాని అనవసరమైన విషయాల జోలికి వెళ్ళడం వల్ల ఏంటి ఉపయోగం? రామచంద్రరాజు కమిషన్ తర్వాత వచ్చినటువంటి ఏబిసిడి కేటగిరీలో మీకు ఒక విచిత్రమైన అంశం చెప్తా. ఓకే. ఏబిసిడి వర్గీకరణ చేశారు. ఏకు 1% ఇచ్చారు, బికు 7% ఇచ్చారు, సికు 6% ఇచ్చారు, డికు 1% ఇచ్చారు. ఓకే. ఇన్ జనరల్ 15% ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ లో ఫస్ట్ పోస్ట్ ఈస్ ద ఎస్సీ ఉమెన్. ఓకే, రైట్. రోస్టర్ పాయింట్ లో ఫస్ట్ పోస్ట్ ఈస్ ద ఉమెన్. ఓకే. ఇప్పుడు ఏ గ్రూప్ లో ఎస్సీ రెల్లీ ఉమెన్, ఓకే, రెల్లీ ఉమెన్ చదువు లేకపోతే ఆ ఉద్యోగానికి రాకపోతే, చదువు లేకపోతే, అర్హత లేకపోతే ఆ పోస్ట్ ఎవరికి వస్తుంది? మళ్ళా బికి వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళా ఈ 15 సీట్లు పూర్తి అయి రోస్టర్ పాయింట్ మళ్ళా రెల్లీ దగ్గర వచ్చేసరికి మళ్ళా మొదటికి వస్తుంది. మళ్ళా మొదటికి అంటే ఎస్సీ రెల్లీ ఉమెన్ కి వస్తుంది. విషయం ఏంటంటే ఈ చట్టం అంతా దాదాపు రాజ్యాంగం బతుకున్నంత వరకు రెల్లీ మెన్ కు ఎప్పుడు రిజర్వేషన్ రాదు. ఇంతటి అన్సైంటిఫిక్ కేటగరైజేషన్ జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ద్వారా చంద్రబాబు ఇంప్లిమెంట్ చేసిండు. ఈ అంశాన్ని ఎవరు దృష్టిలో పెట్టుకోలేదు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఉంది. సుప్రీంకోర్టు ఏమంటుంది? ఇది హోమోజీనియస్ కమ్యూనిటీ కాదు, సజాతీయ కాదు, విజాతీయ కమ్యూనిటీ అంటుంది. అసలు సజాతీయకు విజాతీయకు డెఫినేషన్ ఏంటి? వీళ్ళందరికీ యాక్చువల్లీ 341లో పేర్చబడినటువంటి ఆ షెడ్యూల్ క్లాసెస్ యొక్క లిస్ట్ ఏమిటి? అంటరానితనం దాని కామన్ ఫ్యాక్టర్ కాబట్టి అంటరానితనం అనుభవిస్తున్నటువంటి ఈ కులాలను సజాతీయ కులాలుగా, అంటే అంటరానితనాన్ని ఫ్యాక్టర్గా తీసుకొని సజాతీయ కులాలు అన్నారు. రైట్. ఇప్పుడు ఏమంటున్నారంటే బాబాసాహెబ్ అన్నారు కులాలన్నీ సమానం కావు, ఏ కులానికి ఆ కులం ఇది ఉంది, హెచ్చు తగ్గులు ఉన్నాయి. సరే, సుప్రీంకోర్టు మాట నిందాం. ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారమే ఇది హెట్రోజీనియస్ కమ్యూనిటీ, ఈ కులాల్లో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయంటే ఎస్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎస్సీ కులాల సంఖ్య 61. ఇప్పుడు 4 భాగాలు చేయొద్దు, 61 భాగాలు చేయండి. 61 భాగాలు చేసి ఈ కులాలకు పాయింట్స్ ఇవ్వండి, రోస పాయింట్స్ ఇవ్వండి. అత్యధికంగా వెనుకబడిన కులాలకి నంబర్ 1 పాయింట్ ఇవ్వండి, తర్వాత నంబర్ 2కి ఇవ్వండి. ఈ విధంగా 61 భాగాలు చేస్తే అప్పుడు కానీ సమభాగం రాదు. ఇక్కడ మీరు ఒక్క విషయం మళ్ళీ చెప్తున్నా, అవకాశాలను పంచుకోవడం అనేది జరగదు. ఇది అన్కాన్స్టిట్యూషనల్. అది ఆస్తులను పంచుకుంటారండి, అవకాశాలను మెరుగుపరుచుకుంటారు. మిగతా ప్రపంచంలో ఉన్న వర్గాలన్నీ కూడా ఇండస్ట్రీస్ పెట్టి కొత్త విషయాలు ఇన్వెన్షన్ చేసి వీటి ద్వారా అవకాశాలను మెరుగుపరుచుకుంటుంటే వీళ్ళేంటండి ఆయన అన్నాడని మనం కూడా అనడానికి నాకు అర్థం కాదు. ఇది 100% రాంగ్ వాదం. అవకాశాలను మెరుగుపరుచుకోవాలి. ఎస్సీలందరూ కలిసి దేశ సంపదలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు భూమి జాతీయం జరగనంత వరకు ఈ దేశంలో పేదరికం నిర్మూలింపబడదు. భూమి జాతీయకరణ కోసం కొట్లాడదాం అందరం కలిసి. మందకృష్ణ, నీకు ఈ విషయం తెలియకపోవచ్చు, రా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భూమి జాతీయకరణ జరిగితే
మిగతా మొత్తం దేశ సంపద భూమి మీద పెట్టకుండా ఇండస్ట్రీస్ మీద పెట్టుబడి పెడతారు. మనం వాడే ప్రతి వస్తువును మనం తయారు చేసుకుంటాము, ఎక్స్పోర్ట్ చేస్తాము, జీడిపి పెరుగుద్ది, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, ధరలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇంత గొప్ప విషయాన్ని పక్కకు పెట్టుకొని 24 గంటలు 10,000 మందిలో ఒకరికి పనికిరాని, 1000 మందిలో ఒకరికి, 5,000 మందిలో ఒకరికి రాని రిజర్వేషన్ల గురించి ఇంకా మమ్మల్ని ఎంతకాలం మోసం చేస్తాం? ఇప్పటికైనా మొత్తం ఎస్సీ సమాజం ప్రశ్నించాలి దీని మీద. ఆయనకు తెలిసి తెలియక పిచ్చి వాగుడు వాగితే సరిపోలే. నిజంగా ఎస్సీ సమాజానికి ద్రోహం ఎవరు చేశారంటే ఆర్ఎస్ఎస్, బీజేపీలు, మందకృష్ణ. ఈ విషయాన్ని ఇప్పటికైనా మాదిగ మీద మొత్తం దళిత మేధావులు మాట్లాడాలి. ఇది ఎందుకు మాట్లాడట్లేదు? ఒక ఎడ్యుకేటెడ్స్ మాట్లాడితే అన్ఎడ్యుకేటెడ్ తెలుసుకుంటారు, ఒక అన్ఎడ్యుకేటెడ్ మాట్లాడితే ఎడ్యుకేటెడ్స్ అందరూ ఆయన వెనక దూరతారా? ఎక్కడన్నా ఉందా ఈ ప్రపంచంలో? 30 సంవత్సరాల నుండి ఫాలో అవుతున్నారు, ఇంకెక్కడుందని అడుగుతారు. అదే అంటున్నా, ఏం చేస్తే ఎస్సీ సమాజము సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకెళ్తారు, అది విషయం మాట్లాడండి. మీకు చేత కాకపోతే మమ్మల్ని అడగండి, చెప్తాము. మీరు అంటున్నటువంటి ఇప్పటికైనా ఆయన అదే క్వశ్చన్ వేశాడు. ఇప్పటికైనా మా సోదరుల వర్గంలోని కొంతమంది వ్యక్తులకు సూచన చేస్తున్నాను, వర్గీకరణ వ్యతిరేక స్టేట్మెంట్లను మానుకోండి. మనం ఉమ్మడి సమస్యల మీద పోరాటం చేయాల్సిన అవకాశం ఉంది. దళిత వర్గాలకు, గిరిజన వర్గాలకు, బీసీ వర్గాలకు సమాజానికి అన్యాయం జరుగుతున్న కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ పరిష్కారం కోసం కలిసి పనిచేద్దాం. అంటే ఆయన ఆధ్వర్యంలో ఇక కమిటీలు ఉండవు. ఆయన ఏది చెప్తే ఆయన దీన్ని ఇన్ని రోజులు వర్గీకరణ అంశాన్ని తీసుకున్నట్టే మిగతా విషయాలను కూడా పెట్టుకొని ఆయనకు నచ్చిన పార్టీకి అమ్ముకుంటూ వస్తాడనమాట. ఇంకెన్ని 100,000 కోట్లు కావాలి మందకృష్ణ నీకు? ఎక్కడో ఒక దగ్గర ఆగాలి కదా. నీ సమాజం గురించి ఆలోచించేవాడు అయితే భూమి జాతీయకరణ కట్టుబడు రా, అందరం కలిసి ఉద్యమం చేద్దాం. అదే కానీ దాన్ని వదిలేసి ఏం చేసినా ఈ దేశంలో పేదరికం నిర్మూలన జరగదు. 90% సంపదలు 10% మంది దగ్గర పెట్టి 10% సంపదను ఈ 90% మందికి ఎట్లా పేదరిక నిర్మూలన చేస్తారు చెప్పండి? నీకు అసలు ఎలాంటి విషయాలు తెలియదు, నీకు జ్ఞానం లేదు. మేము జ్ఞానాన్ని కలిగిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిందే ఇది, ఇక్కడ ఏం కొత్తగా తీసుకుంది కాదు. అవును, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పాపం చదివి ఉంటాడు, ఒక్క ముక్క అర్థమై ఉండదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏం తెలియదు అనుకుంటున్నాడు మందకృష్ణ మాదిగా. మేము చదివి చెప్తాం, వివరించి చెప్తాం, మేము ఉన్నాం కదా, బరాబరు చెప్తాం. మేము పిలిచే ప్రయత్నం చేస్తాము, మీరు పిలవండి. అంబేద్కరిస్టులు ఎంతమంది ఉన్నారో నేను పిలుస్తాను, అర్థమైంది కదా. నీ వర్గీకరణవాదులు ఎంతమంది ఉన్నారో నువ్వు పిలువు, అంబేద్కరిస్టులు అందరినీ నేను పిలుస్తాను, అందరం కలిసి డిస్కస్ చేద్దాం. ఈ సమాజాన్ని ఏం చేస్తే, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు, హక్కులు కల్పిస్తే, ఎలా అమలు చేస్తే వీళ్ళు అసమానతల నుంచి బయటపడతారు, ఎలా నుంచి పేదరికం నుంచి బయటపడతారో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రండి, పర్వాలేదు. ఇది నిజంగా ఒక చదువురాని ప్రపంచ మేధావిని కాదని ఒక చదువురాని వ్యక్తిని అనుసరిస్తున్న మాదిగ సమాజం దారుణంగా నష్టపోబోతుంది భవిష్యత్తులో. వాళ్ళ పిల్లల జీవితాలను తాకట్టు పెడుతున్నారు. ఇప్పటికైనా మాదిగ సమాజం, మాదిగ మేధావులు కళ్ళు తెరవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మందకృష్ణ కుట్రల నుంచి, మాయ నుంచి బయటపడండి. మనకు హక్కుల అవకాశాలు ఇచ్చింది రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్. మందకృష్ణ జాతిని తాకట్టు పెట్టుకు దోచుకున్న ఒక ద్రోహి. ఆ ద్రోహి వెనక వెళ్ళకండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పుడు వాళ్ళు 100 కోట్లు దోచుకోవద్దు అంటారా మీరు? జాతిని తాకట్టు పెట్టి దోచుకోవడం తప్పు. నీకు చేతనైతే 1,00,000 కోట్లు ఉన్న దగ్గర నుంచి తీసుకో, మాకేం అభ్యంతరం లేదు. మందకృష్ణ మాదిగ కూడా 1,00,000 కోట్లు సంపాదించినా నాకేం అభ్యంతరం లేదు. కానీ మాదిగ జాతిని తాకట్టు పెట్టి దోచుకోవడం మాత్రం 100% తప్పు. ఆ జాతి సమర్థిస్తున్నది మీరు తప్పెట్లా అంటారు? సమర్థించట్లేదు, గుర్తుపెట్టుకోండి. మాట్లాడే పరిస్థితులు కల్పించారు. నేను ఇంతకుముందే చెప్పాను, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. మీరు వాస్తవాన్ని గ్రహించాలి. ఈ విషయాలు, మనం మాట్లాడే విషయాలు మాదిగ మేధావులకు తెలియదా? ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి నోరు మూసుకొని కూర్చుంటున్నారు. వాళ్ళలో ఎవరికి తెలియదు అనేది మాత్రం అంగీకరించడానికి లేదు. చాలామందికి తెలుసు విషయం ఏంటనేది, కానీ మాట్లాడలేని పరిస్థితులు కల్పించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తున్న కుట్రల్ని దేశం ఎలా మాట్లాడలేకపోతుందో, ఖండించలేకపోతుందో, మందకృష్ణ చేస్తున్న కుట్రల్ని మాదిగ సమాజం కూడా ఖండించలేకపోతుంది.
ఇదండి యాక్చువల్లీ మందకృష్ణ మాదిగ మీట్ ది ప్రెస్లో 1 ఆగస్టు రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒక భాగం అయితే, ఈయన ప్రెస్ మీట్ పెట్టి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద వ్యతిరేకతను ప్రదర్శించడం, మాల కమ్యూనిటీ మీద వ్యతిరేకతను ప్రదర్శించడం, వాస్తవానికి ఒకే పాయింట్ వద్ద స్టార్ట్ అయినటువంటి రిజర్వేషన్లో కాస్త మాలను చదువుకొని ఉద్యోగాలు సంపాదించడంలో మాదిగల వెనుకబాటుతనానికి వాళ్ళ కులం ఏ విధంగా కారణమని పరిశీలన చేసి ఆ కారణాల నుండి బయట రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈయన ఆల్వేస్ 30 సంవత్సరాల నుండి మాలల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు మిగతా సమాజం వద్ద. కాబట్టి మందకృష్ణ యొక్క మాటలు అన్నీ కూడా అబద్ధాలే. ఈ కృష్ణ మాదిగ యొక్క మాటల్లో పడి మిగతా సమాజం మద్దతు ఉన్నదంటే, మిగతా సమాజం అన్కాన్స్టిట్యూషనల్ విషయాల్లో మద్దతు తెలపడానికి వాళ్లకు ఉన్నటువంటి బాబాసాహెబ్ మీద వ్యతిరేకత కావచ్చు, కాన్స్టిట్యూషన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణం కావచ్చు. ఎందుకంటే వర్గీకరణ అనేది ఇట్ సెల్ఫ్ రాజ్యాంగ భావనకు వ్యతిరేకమైనది, రిజర్వేషన్ యొక్క భావనకు వ్యతిరేకమైనది. ఒకవేళ చేసేది ఉంటే కృష్ణ మాదిగ చాలా స్పష్టంగా చెప్తున్నాం, మా మాలల తరపున నీకు ఏ ఆటంకాలు లేవు. రాజ్యాంగంలో 341 ఆర్టికల్ను నువ్వు సాధించుకోవాలంటే పార్లమెంట్ పద్ధతి ద్వారా మీరు మీ రాష్ట్రంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత 2 ఉభయ సభలో బిల్లు ఆమోదించాలి. ఈ ప్రక్రియ ద్వారా మీరు చేయదలుచుకుంటే ఏ మానవుడు మీకు అడ్డు రాడు. కానీ మీరు అడ్డదారి తొక్కుతా ఉంటే, మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, మాలల్ని దోషులుగా చిత్రీకరిస్తూ ఉంటే, కృష్ణ మాదిగ అలియాస్ మందయలియా నీకు విషయం తెలియదా? 2005లో రాజశేఖర్ రెడ్డి నువ్వు కాలు మొక్కేసరికి రాజశేఖర్ రెడ్డి సంకలపోయి నువ్వు దూరితే రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు ఆమోదించినటువంటి ఆ బిల్లు ఎప్పుడైతే పార్లమెంట్కి వెళ్ళిందో మిగతా రాష్ట్రాల సలహాల కొరకు పార్లమెంట్ మిగతా రాష్ట్రాలకు పంపిస్తే ఆ సమయంలో 2005లో 14 రాష్ట్రాలు వర్గీకరణ వ్యతిరేక బిల్లును వ్యతిరేకించినాయి. ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ ఈ వర్గీకరణ బిల్లును వ్యతిరేకించింది. మిగతా రాష్ట్రాలన్నీ మౌనం వహించినాయి. ఇవి రాజ్యాంగబద్ధ ప్రక్రియ, రాజ్యాంగం ద్వారా జరగదు. కాబట్టి మోడీ సదరన్ స్టేట్ లో, దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో మాదిగల ఓట్ల ద్వారా బీజేపీని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మోడీ పార్లమెంట్ ప్రక్రియకు కాకుండా దొడ్డిదారిన సుప్రీంకోర్టు, అది కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్, సుప్రీంకోర్టే ఫైనల్ జడ్జిమెంట్ అని చాలా మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండి? 1992లో ఇందిరా సహాని కేసులో 9 మంది జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పులో క్రిమిలేయర్ అనేది కేవలం బ్యాక్వర్డ్ కులాలకు మాత్రమే వర్తిస్తుంది, దీన్ని ఎస్సీలకు ఎస్టీలకు ఉదాహరణగా తీసుకోరాదు అని స్పష్టంగా 1992 జడ్జిమెంట్ లో 9 ధర్మాసనం జడ్జిమెంట్ ఇస్తే, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా 7 జడ్జిల ధర్మాసనం ఆ తీర్పుని ఎలా కొట్టేస్తుంది? ఇది ఆలోచించే విషయం కాదా? 50% మించకూడదు రిజర్వేషన్ అని 1992 జడ్జిమెంట్ లో 9 మంది ధర్మాసనం జడ్జిమెంట్ ఇస్తా ఉంటే 5 జడ్జిల ధర్మాసనము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరిట రిజర్వేషన్ కల్పించి 50% దాటి 60% చేయలేదా? ఇదే సుప్రీంకోర్టు ఆయా ప్రభుత్వాలకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తూ సమాజంలో ఒక భిన్నమైన వాతావరణం నెలకొల్పడం జరిగింది. కాబట్టి కృష్ణ మాదిగ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా నువ్వు చేయదలుచుకుంటే ఏ మాలను నీకు ఆటంకి కాదు. ఒకవేళ నువ్వు దొడ్డిదారున వస్తే డెఫినెట్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా, రాజ్యాంగ ప్రేమికులుగా నీ ప్రతి అడుగును ఈ రోజు నుండి మేము అడ్డుకుంటాం. థ్యాంక్ యూ. జై భీమ్.